రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంలో విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను రైతులతో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల నుంచి పొద్దుతిరుగుడు విత్తనాలను మార్కెట్ యార్డ్ కు తెచ్చినా కొనే నాదుడే కరువయ్యాడని మండిపడ్డారు. వారం రోజులలో పూర్తి స్థాయిలో పండించిన పంటలను కొనుగోలు చేయకపోతే రైతులతో మమేకమై రహదారుల ముట్టడి, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ గజ్వేల్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ఒకవైపు ఏమో రెండు షెడ్ల నిండా సన్ఫ్లవర్ గత 2 నెలల నుంచి రైతులు తెచ్చి ఇక్కడ పెట్టినప్పటికీ కొనటువంటి పరిస్థితి ఒకవైపు కనబడుతూ ఉంటే, కేవలం తూతూ మంత్రంగా కొనేటట్టు ఒక చిన్న షెడ్ను ఏర్పాటు చేసి మక్కల్ని తక్కువ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు కనబడుతున్నది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆరు బయట వాళ్ళ మార్కెట్ యార్డ్లో బయట వడ్లు పోయడం వల్ల రేపు రాబోయేటువంటి వర్షాకాలం సీజన్లో ఈ వడ్లన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఒకవైపు కనబడుతూ ఉన్నది. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా సన్ఫ్లవర్ కానీ మన మక్కలు కానీ వడ్లు కానీ వచ్చి మార్కెట్లలో రోడ్లలో ఈరోజు ఉండడం జరుగుతుంది. 42 నెలల కింద వచ్చిన సన్ఫ్లవర్లను ఈరోజు గజ్వేల్ మార్కెట్ పైన ఉండడం జరిగింది. అవి అప్పుడే కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వడ్లను ఆ షెడ్లలో పోసేవారు. ఇప్పుడు మార్కెట్ జల్లీ పడదామంటే జల్లీ మిషన్లు దొరుకుతలేవు. జల్లీ పట్టేందుకు గ్రామాల్లో కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదు. పూర్తిగా కూడా రైతు మరోసారి పంట పెట్టొద్దు అనే విధంగా రైతులను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారు పంట పెట్టేటప్పుడు ఒక సిస్టమ్, పంటను కొనేటప్పుడు కూడా రోడ్ల మీద ఏ ట్రాన్స్పోర్ట్ లారీ వెళ్ళినా, ఇసుక లారీలు వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ వాటన్నిటిని ఆపి కూడా అప్పుడు రైతులకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక కొండపోచమ్మ సాగర్, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఇరిగేషన్ వాటర్ రావడం వల్ల చెరువులు, కుంటలు, కాలువల ద్వారా పెద్ద ఎత్తున ఇరిగేషన్ చేసుకున్నాం. మరి గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో అంటే ప్రతి సెంటర్లో కూడా, అంటే పర్చేసింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అటు ఐకేపీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, ఏ సెంటర్లో చూసినా దాదాపు 50 నుంచి 60 లారీల వడ్లు, మక్కలు, సన్ఫ్లవరు నిల్వలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం కనీసం ఇప్పటికే ఈ పండించిన పంటంతా కూడా కొనుగోలు చేయాల్సింది. ప్రతి పర్చేసింగ్ సెంటర్లో కూడా దాదాపు 50 లారీలు క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నారు రైతులు. నా పేరు సత్యనారాయణ, మాది బూరుపల్లి విలేజ్. నేను గత 25 రోజుల నుంచి సన్ఫ్లవర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. 25 రోజుల నుంచి మా సీరియల్ వచ్చేసరికి ఆపేసారు దీన్ని. అంతకుముందుకు ఒక 10 రోజులు మాత్రమే కొన్నారు. అయితే మేము బయట అమ్ముదామంటే 5,200 అడుగుతున్నారు. ఇక్కడ ఏమో 7,700 ప్రభుత్వం రేట్ ఇచ్చి 5,200కి ఎంత 2500 అంటే చాలా మేము నష్టపోతున్నాము. అది కొనమని చెప్పిన రైతులు ఈ మిషన్లో పెట్టడము, పెట్టుబడి పెట్టి అన్ని బయట తెచ్చి ఈ సావుకా దగ్గర అక్కడ తెచ్చి పెడితే లేదు. అటు రైతు బంధు ఒకేసారి ఇచ్చి అది మా తూచ మంత్రం లెక్క 2 సార్లు ఇచ్చారు, అది లేదు. మొక్కజొన్నగా ఉంటామంటే సన్ఫ్లవర్ 3 షెడ్లు నింపెట్టారు ఇక్కడ.